రోడ్లు లేకపోతే, గ్రామంలో మరుగుదొడ్డు లేకపోయినా, గ్రామంలో ఎక్కడన్నా వీధి దీపం లేకపోయినా, గ్రామంలో ఎలాంటి చిన్న సమస్యలు స్కూల్ బిల్డింగ్ అని అన్ని కూడా పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరిగా మండల కాంప్లెక్స్ కోసం 3 కోట్లు ఇస్తే అది కూడా పెండింగ్ పెట్టి కూర్చున్నారు. నేను వస్తానే మళ్ళా అది కూడా పూర్తి చేస్తాను. అన్ని పనులు మనమే చేశాం. చిన్న పనులు కూడా వీళ్ళు చేయలేకుండా మధ్యలో వదిలిపెట్టే పరిస్థితికి వచ్చారు. అది కూడా పూర్తి చేస్తాం. ఇదే కాదు, ఈరోజు నేను ఒకటే మిమ్మల్ని మీకందరికీ హామీ ఇస్తున్నా. కుప్పంలో రౌడీజం జరుగుతా ఉందా లేదా? జరుగుతా ఉందా లేదా అడుగుతున్నా. ఒక పక్క దాడులు, ఇంకో పక్క మాట్లాడితే కేసులు, కబ్జాలు, ఎక్కడ చూసినా ఎవరి భూమిని కూడా ఆక్రమణ చేసుకోవడం, అక్రమ మైనింగ్ చేయడం. ఏంటి హింస అని అడుగుతున్నా. ఎప్పుడన్నా మనం చూసాం కుప్పంలో గొడవలు అనేది మనకు తెలుసా అని మిమ్మల్ని అడుగుతున్నా. కుప్పానికి ఒక మంచి పేరుంది. ఆ మంచి పేరు ఒక ప్రశాంతమైన ప్రాంతం ఈ కుప్పం. గొడవలు తెలియని ప్రాంతం ఈ కుప్పం. మొన్న మీరు చూస్తే ఇక్కడ వెంకటాపురంలో జడ్పీటీసీ ప్రవర్తించిన తీరు మీరు చూశారు. అంటే వీళ్ళకి ఇప్పుడు అధికారం వచ్చి లైసెన్స్ ఇచ్చారు, ఊర్ల మీద పడిపోయారు. అంటే ఎట్ట తయారయ్యారంటే దేవుడెద్దుండేది ఆంబోతు మారిగా. అలాంటి ఆంబోతులు తయారయ్యారు. ఊరికి ఒకటే చెప్తున్నా, ఆంబోతుల్ని ఎక్కడ అణిచివేయాలని అణిచివేస్తాను తప్ప వదిలిపెట్టని హెచ్చరిస్తున్నా. రౌడీజం చేస్తే రౌడీలు అనే వాళ్ళు అందుకే ఒక మాట చెప్పేవాడిని. హత్యలు చేసే వాళ్ళంతా పోస్ట్ మార్టం చేయించే వాళ్ళు మళ్ళా పోయేది పోస్ట్ మార్టంకే పోతారని చెప్పేవాడిని నేను. అలాంటి ముఠా కక్షల్ని పూర్తిగా నిర్మూలించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రౌడీల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రౌడీలను అణిచివేసింది ఇదే పోలీసు వ్యవస్థ. ఈ రోజు ఆ పోలీసు వ్యవస్థ ఆ రౌడీలకి వంతబాడే పరిస్థితికి వచ్చారు. ఇదే గుర్తు